హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండర్ బ్లాగ్స్. ఈ రోజు మా కరేడులో గ్రామ సభ జరుగుతుంది. ఇండో సోలార్ కంపెనీకి భూములు ఇవ్వాలా వద్దా అన్న చర్చ జరుగుతుంది. మా రైతులు ఏ కంపెనీలకు కూడా ఎటువంటి భూములు ఇవ్వమని, ఆ భూములే మాకు బ్రతుకు తెరువు అని, అవి లేకపోతే మేము ఈ జీవనం ఎలా గడపాలని సబ్ కలెక్టర్ గారిని అడిగారు. కంపెనీలు పెట్టాలంటే బూడి భూములు తీసుకోవాలని, సంవత్సరానికి 2-3 పంటలు పండే సాగు భూములు కాదని విన్నవించుకున్నారు. రైతే రాజంటారు, కానీ ప్రతిసారి రైతులను బికారిని చేస్తున్నారు. ఉన్న భూమిని తీసుకొని ఇక్కడి నుంచి తరిమేస్తే వచ్చిన వ్యవసాయం చేయలేక, ఉన్న పనులు చేయలేక రైతులు పడే ఇబ్బంది లేని అభివృద్ధి అంటే, అసలు అభివృద్ధి అంటే ఏమిటి? రోడ్లు లేని చోట్ల రోడ్లు వేయటం, స్కూళ్ళు లేని చోట స్కూళ్ళు పెట్టడం, హాస్పిటల్ లేని చోట హాస్పిటల్ కట్టడం అభివృద్ధి అంటే. అన్ని పుష్కలంగా ఉండి మా గ్రామాన్ని తీసుకొని కంపెనీలు పెడతాం, కాలుష్యాన్ని పెంచుతాం అంటున్నారు. డబ్బు లేకపోయినా పర్వాలేదు, కానీ జబ్బులు మాత్రం ఉండకూడదు అంటారు పెద్దలు. గాలి, నీరు, వాతావరణం సమతుల్యంగా ఉండే మా గ్రామంలో కంపెనీలు పెట్టి పొల్యూషన్ని పెంచుతామంటున్నారు. గ్రామ సభలో తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే మీ భూమిని తీసుకుంటున్నాము అంటున్నారు. తప్పనిసరి పరిస్థితి అంటే ఏంటి? ఆ కంపెనీ పెట్టాలనుకున్నది సోలార్ ప్లాంట్. దానికి ఇంధనం ఎండ. అది ఏ ఎడారిలోనైనా, ఏ పొలంలోనైనా, ఏ ఊరిలోనైనా ఒకటేలా ఉంటుంది. దానికోసం పంటలు పండే పొలాలే అవసరం లేదు. కానీ ఈ పచ్చని పంట పొలాలు అడగటం వెనక ఆంతర్యం ఏమిటో మరి వారికే తెలియాలి. ఈ పోరాటం ఎంతవరకు అయినా తీసుకువెళ్ళడానికి మా కరేడు గ్రామస్తులు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, చిగెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడు. భూములు కూడా మా కరేడు గ్రామంలో మా భూమిలో 15 అడుగుల నుంచి 25 అడుగుల లోపే తాగునీరు, సాగునీరు 2 లభిస్తాయి. మేము 2 పంటలు 3 పంటలు పండిస్తాం. మా రైతులకి ఇక్కడ అభివృద్ధి చాలా జరిగింది. మా గ్రామంలో వరి, పత్తి, మిర్చి, పిల్లి మిశ్ర, పెసర, మినుము, కాయలు, వంకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు, దొండకాయలు, పొట్టకాయలు, పూలు, మల్లెపూలు, కనకంబరాలు, మర్మము, మా వాగిత్తుకొచ్చానికి వేరుశనగ, అరటికాయలు, టెంకాయలు, మామిడికాయలు, ఇన్ని విధాల సంపద మేము సృష్టిస్తుంటే మీరు మాకు ఇంకా అభివృద్ధి పడలేదు. మీరు ఒకే ఒక్క విషయం అడుగుతాం సార్, చెప్పండి. ఈ రోజు 15,000 మంది ఉన్నారు ఈ కరేడులో జనాభా. 5,000 మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వగలరా? ఇవ్వలేదు. మాకు కూడా తెలుసు, చదువుకున్నారు. అదే విధంగా మా గ్రామంలో ఈ పంటలు పండే రైతులు పొలాలు చూసుకుంటా ఉంటే మేము ఒప్పుకోము. మీరు కానీ బలవంతంగా పొలాలు తీసుకుంటే కొన్ని 100 మంది ఆత్మహత్య చేసుకుంటారు ఇక్కడ. అది కూడా కాక మా జనాభా 17,000 మంది. మీరు తీసుకుంటే 8,000 ఎకరాల పొలము. ప్రతి ఎకరానికి ఆ ఖర్చు డబ్బులు, ఈ ఖర్చు డబ్బులు ఖచ్చితంగా పడుకుంటాం సార్. మా పొలాలు మాత్రం ఇచ్చే ప్రశ్న లేదు. సార్, ఐఏఎస్ ఆఫీసర్లు, ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులు అందరూ మా ఆడపడుచుల ఆవేదనని, మా రైతుల ఆక్రందనని, మా కరేడు గ్రామం ప్రజల కోశని మమ్మల్ని పాలించే నాయకులకి, అధినాయకులకి గట్టిగా తెలియజేయాలని, రాష్ట్రంలో నలుగురు ఉండే మా రైతులందరికీ తెలియజేయాలని మరీ కోరుచున్నాం సార్. మీరు కూడా మా సహకరించాలని దండం పెట్టి వేడుకుంటున్నాం సార్. మీరు చెప్పేది లేదు, మీరు వినేది లేదు. మీరు ప్రభుత్వానికి
తెలియజేయాల్సింది ఏంటంటే రైతులు ముక్త కంఠంతో భూమి ఇవ్వడానికి సిద్ధంగా లేదు అనేటువంటిది మీరు గవర్నమెంట్ పంపించాలని మా మనవి సార్. ఇక్కడ నాకు ఎలాంటి మేడం గారు దయచేసి కొంచెం వెనకాల కొంచెం వెనక జరగండి. మేము ఈ గతంలో ఒకసారి మీ కార్యాలయం దగ్గర ధర్నా చేసి మీకు వినతిపత్రం ఇచ్చాం. మీరు గతంలో ఇది మీరు గవర్నమెంట్ ఎవరు పంపించారు, ఇంత ఓడిపోయారు. కనీసం కలెక్టర్ గారు కదా వచ్చి రావాల్సింది. ఈ మా నియోజకవర్గ ప్రజాప్రతినిధి రావాలి కదా. అందరూ కలిసి మాకు బోడిగుళ్ళు కొట్టించి మాకు వాళ్ళకి కొత్త దువ్వినిచ్చారని దువ్వుకోమని ఒక పక్క గుళ్ళు కొట్టించి దువ్వినిస్తారు. మాకు మీరు ఇచ్చేదేంటి? మేము సస్యశ్యామలంగా అభివృద్ధి చెందినటువంటి గ్రామం మాది. మాకు అన్ని సకలం ఉన్నాయి. ఈ పరిశ్రమలు మాకు వద్దు. మీరు అవసరం అయితే కుప్పంలో పెట్టుకోండి, పులివెల్లులో పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. మాకు మీరు ఫ్యాక్టరీకి 400 ఎకరాలు అవసరం. 8,000 ఎకరాలు తీసుకొని మా భూమి మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా? దీనికి మేము రైతులుగా మేము అంగీకరించాలా? మేడం గారు మా గొంతులు నొక్కాలన్నా, మా భూములు తీసుకోవాలన్నా మేము ప్రాణ త్యాగానికైనా సిద్ధమే. కానీ మేము ఒక్క సెంటు భూమిని కూడా ఇవ్వం అనేటువంటిది మా గ్రామస్తులందరి యొక్క అభిప్రాయం. పండుతాయని చెప్పండి. నీ కథ ఇదిరా, నీ మొదలిదిరా, ఈ పదమున మొదటడుగేయిరా, నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేయిరా. పదర పదర పదరా, నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా, ఇప్పుడమిని అడిగి చూడు పదరా, చిగెలు పను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ఓ